గద్దించటం మాటతో. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఖండిస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు సౌమ్యంగా సాధారణంగా దీర్ఘశాంతంతో బోధిస్తాడు. ఈ మూడింటికి మనం లొంగనప్పుడు మనకు సిగ్గు తెలిసేటట్టు బుద్ధి కూడా చెప్తాడు. మనకి బుద్ధి ఎట్టొచ్చిందో కూడా ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో కొద్దిపాటి సరుకులతో సర్దుకుపోతున్నారు. పిల్ల తల్లిదండ్రి అంటే పుట్టింటోళ్ళు, అమ్మాయి పుట్టింటోళ్ళు అమ్మాయిని చూద్దాం, కాపురం చూద్దాం, కొత్త కాపురం అని వెళ్ళారు. అత్తయ్య మావయ్య వచ్చారని అబ్బాయి కూడా మంచిగా చికెనో మటనో ఏదో తెచ్చి ఇచ్చాడు. చక్కగా వండి పెట్టమ్మాయి, మీ అమ్మ మీ నాన్న వచ్చారు కదా అని చెప్పి ఇచ్చాడు. పాపం తిన్నారు, మంచిగా పలకరింపులు అయినాయి, తిన్నారు, అంతా అయిపోయింది. మధ్యాహ్నం కూర్చొని భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న మరి